నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ధనం, ధాన్యం, పశు, బహుపుత్ర లాభం, శత సంవత్సరం దీర్ఘ ఆయుష్ని, ఆరోగ్యాన్ని మనందరికీ అనుగ్రహించేవారు పితృదేవతలు. నేటి కలియుగంలో పితృదేవతలకు సకాలంలో శ్రాద్ధ కర్మలు చేయలేని వారికి అనువైన సమయం భాద్రపద మాసం బహుళపక్షంలో 15 రోజులు. అవి కూడా వీలు కాని వారికి అమావాస్య అనేది ఒక చక్కటి అవకాశం. అయితే మరి ఆ రోజున ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఎలాంటి పద్ధతిని అనుసరించాలి, వీటికి తోడుగా ఆ రోజు మనం చేసే చిన్నిపాటి ఆరాధనకే సంతోషించి మన అపరాధాలన్నీ కూడా క్షమించి సర్వతో ముఖాభివృద్ధిని అనుగ్రహించే పితృ రుణం తీర్చుకోవటానికి ఈ మహాలయ పక్షం రోజులు ఎటువంటి విధి విధానాలను అనుసరించాలి అన్నదానికి సంబంధించి ప్రేక్షకులు అనేక ఉత్తరాలను మన ఈ కార్యక్రమానికి రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, జ్యోతిష బ్రహ్మ, ఆగమవారధి, ధర్మనిధి, ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కందాడే శ్రీరామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. కావ్య ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. భాద్రపద పాడ్యమి నుంచి అమావాస్య వరకు మహాలయమని ఎందుకంటారు? శబ్దానికి అర్థం మనం చూస్తే మహాలయం, గొప్ప ప్రళయం అన్నమాట. అంటే అందరూ ఒకదానిలో కలుస్తారు. లయం అంటే ఏమిటి? కలియుట. ప్రళయం అంటాం కదా, అంటే ఏమర్థం? ప్రళయం అంటే జగత్తు ప్రళయం వచ్చింది అంటే ఏమర్థం? నశించిపోయిందే, పరమాత్మలో చేరింది. వెలుపల ఉన్న వస్తువు లోపలికి చేరటాన్ని ప్రళయం అంటారు. ప్రళయం అంటే నశించడం కాదు, కనపడుతూ ఉన్నది కనపడకుండా ఉండుట ప్రళయం. సూర్యాస్తమయం, పోయాడా సూర్యుడు? లేడా? కనపడటం లేదు. అదర్శనం అస్తమయ, దర్శనం ఉదయ. కనబడుట అంటే ఉదయం, కనబడకపోవటం అస్తమయం. ఇదంతే. బయట ఉన్నటువంటి జగత్తు పరమాత్మలో కలియుట ప్రళయం. పితృదేవతలందరూ ఒకే చోట చేరుట, ఆ పరమాత్మ యందు చేరుట మహాలయం. అంటే ప్రళయంలోని రకరకాల ప్రళయాలు ఉన్నాయి. అందులో నైమిత్తిక ప్రళయం, నిత్య ప్రళయం, ప్రాకృత ప్రళయం, ఆత్యంతిక ప్రళయం. నైమిత్తిక ప్రళయం అంటే బ్రహ్మకు ఒక పూట కాగానే 3 లోకాలు పోతాయి. దాన్ని నైమిత్తిక ప్రళయం. ఆయన పడుకుంటాడు. నిత్య ప్రళయం అంటే మన సృష్టిలో ప్రతి ప్రాణిలోనూ, ప్రతి దేహంలోనూ ప్రతి క్షణం మార్పు జరుగుతుంటుంది కదా. ఈ శరీరం ఇలాగే ఉందా మొదటి నుంచి? ఎంత మారింది? ఒకసారి మారిందే. ప్రతి క్షణం పోతుంటుంది, కొత్తది వస్తుంటుంది. అది నిత్య ప్రళయం. బ్రహ్మకు 100 ఏళ్ళు అయితే వచ్చేది ప్రాకృతిక ప్రళయం. ప్రకృతి మొత్తం పరమాత్మలో చేరుతుంది. ఆత్యంతిక ప్రళయం మళ్ళీ పుట్టకుండా ఉండే మోక్షం. ఇలాగే పితృదేవతలందరూ ఒకనాడు మాకి పితృత్వ విముక్తి కలిగించాలని పరమాత్మను ప్రార్థిస్తే వారందరినీ తనలో చేర్చుకున్నాడు. మనకిది స్కాంద పురాణంలో మహాకాలుడు అంటాం. ఎవరైనా? శంకరునికి పేరు. మహాకాల అంటే శంకరుడు. మనం పురుషుణ్ణే కాలపురుషుడు, యజ్ఞపురుషుడు, పరమపురుషుడు, మహాపురుషుడు 4 విభజిస్తాం. అందులో ప్రళయం చేసేటువంటి వాడు శంకరుడు కదా. అందుకే ఆయన మహాకాలుడు అంటారు. ఆ మహాకాలుణ్ణి ప్రార్థిస్తే ఈ భాద్రపద బహుళ అమావాస్య నాడు వారందరినీ తనలో చేర్చుకున్నాడు పరమాత్మ. అంటే ఈనాడు పితృదేవతలందరూ పరమాత్మ రూపంలో ఉంటారు.
పితృదేవత రూపంలో కాదు. అంటే నీవు ఈనాడు ఎవరికి తర్పణం చేసినా ఆయనకే అందుతుంది. ఆయనంటే అన్ని స్వరూపాలు కదా. పరమాత్మ కానిదే ఉంది. మీ నాన్న పరమాత్మే, తాత, ముత్తాత, వారి తండ్రి, పినతండ్రి, పెత్తండ్రి, మామ, అత్త, సదా ఏకరూపరూపాయ అంటాం స్వామిని. ఈనాడు పితృదేవతలకు మనం అర్పించినటువంటిది పితృదేవతల ద్వారా పరమాత్మకు చేరుతుంది. పితృదేవతలు పరమాత్మలో లీనమై ఉంటారు ఈరోజు. అందుకే ఈరోజు వారికి పరిపూర్ణమైన శాశ్వతమైనటువంటి పరమానందం లభించే రోజు కాబట్టి వారు మంచి ఆనందంగా ఉన్నప్పుడు మనం ఏమిచ్చినా కానీ బాగా సంతోషిస్తారు కదా. మనకు పెద్ద లాభం వచ్చింది, పిల్లవాడు నాన్న 1000 రూపాయలు అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? 1,00,000 తీసుకోరా, ఏమిటి అంటాం. మనకే లేకుంటే వాళ్ళకేమి ఇస్తాం? అలా పితృదేవతలందరూ పరమాత్మలో చేరి పరమానంది పొందేటువంటి సమయం కాబట్టి పరమానందంలో ఉంటారు. ఏమడిగినా ఇస్తారు, అడగకున్నా ఇస్తారు. ఆనాడు మనం చేసిన అన్ని తప్పులను క్షమించండి అంటే క్షమిస్తారు. మరి పిండ ప్రదానము, తిల ప్రదానము, తిలతర్పణము, తర్పణము, ఆ పిండం కూడా ఆమ శ్రాద్ధము లేదా పిష్టం అంటాం. పిండితో చేసిందో, అన్నంతో చేసిందో, పరరసాలతో చేసిందో, నీకు ఏది శక్తి ఉంటే అది, ఎంత ఉంటే అంత. ప్రధానం వస్తువు కాదు, మనస్సు. లేదా వస్తువు లేకపోవచ్చు, మనస్సు లేదా? వస్తువు లేకుంటే మనస్సుతో సువర్ణపిండం అని చెప్పరాదు. బాధేంటి? ఎలాగో సువర్ణపిండం బెటర్, వాళ్ళు తినరు కదా, అన్నమే కావాలి. అంటే బంగారు తీగెల మీద పిండ ప్రదానం చేస్తారు. ఆచారం ఉంది మనకు. అవును. వెండి తీగల మీద, బంగారు తీగల మీద అయినా దర్భలు పెట్టాలి. అవును. దర్భలు పెట్టి, పిండములు పెట్టి, బంగారు తీగ పెట్టి, బంగారు తీగతో పిండమును ఛేదిస్తారు. ఒక విధానం ఉంటుంది. కాబట్టి శక్తి లేనివాడు దర్భలతో చేస్తాడు. నీకేముంది అని కాదు, నా మీద నీకెంత ప్రేమ ఉంది, నా మీద ఎంత భక్తి ఉంది, దాన్ని గ్రహిస్తారు పితృదేవతలు. ఈనాడు ఆనందిస్తారు. అందుకే దీన్ని మహాలయము అన్నారు. అందరూ అతనిలో చేరుతారు. ప్రతి వారిలో పరమాత్మే ఉంటాడు. పరమాత్మలో దేవతలందరూ, పితృదేవతలందరూ చేరుతారు. సకల దేవతలు, పితృదేవతలు అందరూ ఆయనలో ఈనాడు ప్రత్యక్షంగా మనకు కనపడే దృశ్యం కాబట్టి దీన్ని మహాలయం అంటారని స్కాంద పురాణోక్తి. ఈ మహాలయ శబ్ద 16 అర్థాలు ఉన్నాయి. అవన్నీ మనకిప్పుడు సమయం కాదు. ప్రధానంగా పితృదేవత ఆరాధన కాబట్టి ఆ అర్థం చెప్పుకున్నాం. మరి ఉత్తరం చూద్దామండి. కార్తీక్ కాకినాడ నుంచి రాస్తున్నారు. మహాలయ అమావాస్యకు పితృదేవతలకు ఏమిటి సంబంధం తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. లయము అంటేనే మరి ఏమిటి? తమ శరీరాన్ని విడిచి ఈ ఆత్మ ఇంకొక చోట చేరటం కదా. అలా చేరిన వాళ్ళని ఏమంటాం? పితృదేవతలే అంటాం కదా. ఎవరైనా పితృదేవతలు ఉంటే తండ్రే కావాలని లేదు, తాతే కావాలని లేదు, ముత్తాతే కావాలని లేదు. ఎవరు ఈ శరీరాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళారో వారిలో ఒక అంశపోయి పితృలోకంలోకి చేరుతుంది. అప్పుడు వారిని పితృదేవతలు అంటాం. అన్న కావచ్చు, పెదనాన్న కావచ్చు, పిల్లనాన్న కావచ్చు, పెద్ద తాత కావచ్చు, మేనమామ కావచ్చు, మామ కావచ్చు. ఎవరైనా కానీ ఈ దేహాన్ని వదిలిపెట్టి పరలోకానికి వెళ్ళారంటే వారికి ప్రమోషన్ వచ్చేస్తుంది. ఏంటిది? పితృత్వం. పితృలోకానికి వెళతారు, వారు పితృదేవతలు. ఆ లయం కాబట్టి అందులో భాద్రపదం చక్కని పేరు. మనం ఒక్కసారి పేరుకు అర్థం తెలుసుకుని దేహాలను తీరిపోతాయి. పదం అంటే అడుగు కదా. భద్రము అంటే శుభకరమైన, భద్రపదం మంగళకరమైన అడుగు. ఈ మాసంలో మనకు ఉత్తరాభాద్ర లేదా పూర్వాభాద్ర నక్షత్రాలు పున్నమ నాడు వస్తాయి. ఈ భద్రం పూర్వం,
ఈ భద్రం ఉత్తరం. అంటే బ్రతికున్నప్పుడు భద్రం, మరణించినప్పుడు భద్రం. బ్రతికున్నప్పుడు బాల్యంలో భద్రం, యవ్వనంలో భద్రం. యవ్వనంలో భద్రం, వృద్ధాప్యంలో భద్రం. మన జీవితంలోని ప్రతి క్షణాన్ని ప్రభావితం చేసే శక్తి తక్కిన వారి కంటే ఎక్కువగా ఉంది పితృదేవతలకే. మర్చిపోద్దు ఆ విషయాన్ని. ఈ దేహం వారిచ్చారు, అవయవాలు వారిచ్చారు, ఇంద్రియాలు వారిచ్చారు. అలాంటివి నా కోసం ఉపయోగించురా. ప్రతిరోజు న్యాయంగా, ప్రతిరోజు మాతృభ్యో నమః, పితృభ్యో నమః, గురుభ్యో నమః, దేవేభ్యో నమః, ఋషిభ్యో నమః మన మంత్రం ఉంది. ప్రతిరోజు మనం తర్పణం చెయ్యాలి. ఆ తర్పణంలో వీరందరికీ ఉంది తర్పణం. శాస్త్రం చెప్తాం కదా. అంటే ఏమర్థం? మనము వారికి చేయవలసినటువంటి విధానం కృతజ్ఞత అంటారు దాన్ని. ఆ కృతజ్ఞత భక్తిభావాన్ని సంతరించుకుంటే ఏ నిర్బంధము లేదు కదా. కాబట్టి శుభప్రదమైన అడుగు ఉంటే ఇదే. వారు ఈ దేహాన్ని విడిచి పరలోకానికి బయలుదేరినప్పుడు వేసిన మొదటి అడుగు శుభప్రదం కావాలి. అంటే అర్థం ఏంటి? నరకలోకానికి వెళ్ళొద్దు, పాపలోకాలకు వెళ్ళవద్దు, పుణ్యలోకానికి వెళ్ళాలి, ఉత్తమ లోకాలకు వెళ్ళాలి. వారు చేసుకున్నటువంటి పాప పుణ్యాలకు అనుగుణంగా లోకాలకు పోతారు కదా. కానీ తర్పణం ఎంత గొప్పదంటే, కుమారుడిచ్చే తర్పణం వారి పుణ్య పాపాలను కూడా మార్చేస్తుంది. నరకలోకానికి పోయే పితృడు స్వర్గలోకానికి వెళుతాడు. పితృణాం తారణాయచ మంత్రమే ఉంది. పితృదేవతలను తరింప చేయటానికి ఇదం శ్రాద్ధం కరిష్యామి పితృణాం తారణాయచ. సత్పుత్రుడు శ్రద్ధతో తండ్రికి అంటే పితృదేవతలకు శ్రాద్ధం చేస్తే అది ఏ గయా శ్రాద్ధము, ఏ బ్రహ్మకపాల శ్రాద్ధము, ఏ గంగా శ్రాద్ధము చేస్తే పితృణాం తారణం. నరకం పోయింది, పాపాలన్నీ పోయాయి. తన తండ్రి, తన తాత, తన ముత్తాత ఒక 7 జన్మ చేసిన పాపాలన్నీ పుత్రుడి యొక్క తర్పణంతో పోతాయి, శ్రాద్ధంతో పోతాయి. ఎంత గొప్ప విశేషమండి. అంటే వారి అడుగు మంచి అడుగు అవుతుంది. పొరపాటున వారు పాపాలు చేసి పాపలోకాలకు పోయినా అలాంటి వారిని ఆ లోకాల నుంచి తప్పించి పుణ్యలోకాలకు అడుగు వేయించే పక్షం భాద్రపదం. శుభప్రదమైన అడుగు వేసే పక్షం. పక్షం అంటే 15 కదా. మనం చెప్పాను 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచభూతాలు లేదా పంచ విషయాలు 15. అది కాదు మనస్సు, అహంకారము, బుద్ధి చెప్పుకున్నాం మనం. ఈ 15 శుభం చెయ్యాలి. పితృదేవతలు పడుతున్నటువంటి బాధలు పుత్రుడు తప్పించాలి. ఎందుకు? పుట్టినప్పటి నుంచి నీ అడుగు నీ వేసే వరకు, నీ బ్రతుకు నీవు బ్రతికే వరకు నీకు వచ్చిన అన్ని బాధలు వారు తగ్గించారు కదా. తల్లిదండ్రులు తప్పించారు కదా. ప్రతి బాధ తన బాధ అనుకున్నారు, నీ ప్రతి కష్టం తన కష్టం అనుకున్నారు, నీ దుఃఖం తన దుఃఖం అనుకున్నారు, తన సుఖాన్ని మానుకున్నారు, తన సౌకర్యాన్ని వదులుకున్నారు. అన్నీ నీ కోసం చేశారు కదా. అలాంటి వారికి సంవత్సరానికి ఓ 15 రోజులు చేత కదా, ఒక్కరోజు 1 గంట తప్పడం విడవలేవు, శ్రాద్ధ ప్రదానం చేయలేవు. ఈ పిండ ప్రదానం వారిని ఉత్తమ లోకాలకు చేర్చేది. కాబట్టి భాద్రపద కృష్ణము, కృష్ణ అంటే నలుపు, నలుపు అంటే పాపం, పాపాన్ని పోగొట్టే మహాలయ, పాపాన్ని లయము చేసే పక్షం కాబట్టి మహాలయ పక్షం. పితృదేవతల పాపాన్ని పోగొట్టే పక్షం, పితృదేవతలను పరమాత్మలో చేర్చే పక్షం, పుత్రులు తమ పాపాలను పొరపాట్లను క్షమాపణ వేడి తండ్రులను పితృదేవతలను క్షమింపజేసేటువంటి ప్రసన్నం చేస్తున్న పక్షం. కాబట్టి దీన్ని మహాలయ పక్షం అంటారు. మరి ఉత్తరం చూద్దామండి. దీపక్ కుక్కట్పల్లి నుంచి రాస్తున్నారు. మహాలయ అమావాస్య రోజున ఏం చెయ్యాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు.
శాస్త్రం ప్రకారం ప్రతి అమావాస్య నాడు చేయాలి. దర్శ, కళ, కుహు, దర్శ 3 ఉన్నాయి. సా దృష్టేందు కళ, సా నష్టేందు కుహు. చంద్రుడు తెల్లవారుతుండగా కనపడుతుండేటువంటి దాన్ని కళ అంటారు. చంద్రుడు కనపడకుంటే కుహు అంటారు కదా. ఇక దర్శ, అమావాస్య అనేటువంటిది దర్శం. దర్శం అంటే అమావాస్య. దర్శం అంటే ఏమిటి? సూర్యేందు సంగమ, సూర్యుడు చంద్రుడు కలిసి ఉన్న రోజు దర్శ అంటాం. మనకు సూర్యుడు మన దేహానికి, బుద్ధికి, మనస్సుకు మూల కారణం. చంద్రుడు మనస్సే కదా. చంద్రమా మనసో జాత. ఆ చంద్రుడు దేహాన్ని, మనస్సును, ఇంద్రియాలను అందించేవాడు చంద్రుడు. వాటి చంద్రుడు సూర్యుడు కలిస్తే శరీరము, ఇంద్రియాలు, అవయవాలు, మనస్సు, బుద్ధి, వీటి కలయిక. న్యాయంగా కలయిక ఎక్కడిది? నాన్నగారిది కదా, తండ్రిది, తాతది, ముత్తాతది. అందుకే దర్శము అనగానే పితృతర్పణం చేయాలి. నీ చేతనైతుంది తిలతర్పణం చెయ్యి, జలతర్పణం చెయ్యి, నువ్వులతో చెయ్యి, నీళ్లతో చెయ్యి, పిండితో చెయ్యి, నీకున్న దాంట్లో చెయ్యి, పిండ ప్రదానము చెయ్యి. చేత కాదు అయ్యా నా దగ్గర ఏమీ లేదు చెప్తాడు మనకు పరాశర స్మృతిలో. ఏమీ లేని వాడైతే, ఏమీ చేయలేనివాడు, వాడికి పోయేదానికే లేదు, వాడే ఉపవాసం ఉంటున్నాడు. అప్పుడు 2 చేతులు పైకెత్తి నేనేమీ లేనివాడిని, నాకెంతో చేయాలనుంది, తండ్రులు, తాతలు, ముత్తాతలు మన్నించండి, నమస్కారం చేస్తున్నాను, ఇదొక్కడే నా చేతిలో ఉంది, మీకు ఇద్దామంటే నా దగ్గర ఏమీ లేదు, మీకు కావలసిన దాన్ని మీరు మాకిస్తే వచ్చేసరి మీకు ఇస్తాను అని తల్లిదండ్రులను ప్రార్థించమన్నాడు. అలా ఒక మహారాజు ప్రార్థించాడు. శత్రురాజులతో ఓడిపోయి అడవిలో చేరి తనకు తిండి లేక బాధపడుతున్న సమయంలో పితృదేవతలను ప్రార్థించాడు. ఏమిటి నాకే గతి, నేను తినకుండా బాధ లేదు, మీకు పెట్టాలి కదా, కనీసం శ్రాద్ధం, దోషుడి నీళ్లు, అది కూడా లేదు, నాకు తాగడానికే నీళ్లు లేవు, మీకేమిస్తాను, ఓ దోషుడి నీళ్ళు ఇచ్చే ప్రాప్తం నాకు లేదు, స్వామి క్షమించండి. కన్నీళ్లతో ఏడిస్తే వారు సంతోషించి ఇతను ఎక్కడ నిలబడ్డాడో ఆ ప్రాంతంలో గంగా ప్రవాహం వచ్చేసింది, నదీ ప్రవాహం. ఆహా, పితృదేవతలు దయ చూశారా అని మనసారా తర్పణం ఇస్తుంటే అతని దోషుల్లోకి నువ్వులు వచ్చి పడ్డాయి, మరో పక్క చూస్తే దర్భలు వచ్చి పడ్డాయి. దర్భల నూరు తర్పణం ఇచ్చాడు. ఈ ఏటికి ఇది చాలు, వచ్చే ఏడులోపు నాకేమైనా సంపద ఇస్తే మీకు సంపూర్ణంగా సంతృప్తిగా, నాకు సంతృప్తిగా చేస్తాను. దేవతలను ప్రార్థించండి. మనం చెప్పుకున్నామే, ధనం, ధాన్యం, పశుం, బహుపుత్ర లాభం, ఇవన్నీ వాళ్ళు ఇస్తారు. ఇక్కడ వారి యందు భక్తి ఉండాలి. అందువల్ల తిలతర్పణం చేయండి, జలతర్పణం చేయండి, శ్రాద్ధం చేయండి, పిండ ప్రదానం చేయండి, మీ శక్తి మేరకు బ్రాహ్మణోత్తములకు అన్నదానం చేయండి. ఇంకా ఉంటే పతితులు, అనాథలు, దీనులు ఉంటారు కదా, అలాంటి వారికి అన్నదానం చేయండి. లేని వారికి ఇవ్వండి. మీకున్న దాన్ని ఈరోజైనా సార్థకం చేసుకోండి. ఇదే మహాలయం. మన దగ్గర ఉన్న అన్ని వస్తువులు పరమాత్మ యందు లీనం చేయటం. ఎవరా పరమాత్మ? మన తండ్రి. పితృరూపి జనార్దన ప్రియతామ మంత్రం చెప్తాం కదా మనం, శ్రాద్ధ అన్నాడు. జనార్దనుడు పితృరూపి, తండ్రి. కాబట్టి తండ్రిగా ఉన్నటువంటి మా స్వామికి అర్పిస్తున్నాను అని చేయటమే అమావాస్య నాడు, మహాలయ అమావాస్య నాడు మనం ఆచరించవలసిన విధానం. మరి ఉత్తరం చూద్దామండి. సౌమ్య ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. మహాలయ అమావాస్య రోజున
ఎవరెవరికి పిండ ప్రదానం చేయాలి? జ్ఞాతాః అజ్ఞాతాః, జ్ఞాతేన మృతాః అజ్ఞాతేన మృతాః. తెలిసి చనిపోయిన వారు, తెలియక చనిపోయినవారు. చనిపోయిన వారు వారి బంధువులు, వారి బంధువులు, బంధువులుగా తెలిసిన వారు, బంధువులుగా తెలియని వారు, తప్పు చేసిన వారు, తప్పు చేయని వారు. మనకు శాస్త్రం ఒకటి ఉంది, కొన్ని రకాలుగా మరణించిన వారికి శ్రాద్ధం చేయకూడదు. శరీరాన్ని కాల్చుకొని చస్తారే వాళ్ళకి అంత్యక్రియలు చేయకూడదు. ఉరితో చస్తారు, చేయకూడదు. బావిలో దూకి చస్తారు, చేయకూడదు. సహజ మరణం కాకుండా బలాన్ మరణం పొందిన వారికి శ్రాద్ధాదులు చేయకూడదని శ్రాద్ధం. అలాంటి వారికి కూడా ఈరోజు చేయవచ్చు. అది దీని ప్రత్యేకత. మరి వాళ్ళ గతి ఏమిటి అంటే మహాలయ నాడు వారికి తర్పణమిడిస్తే ఫలితం వారికి వస్తుంది. కాబట్టి బలాత్కారంగా మరణించిన వారు, మృగాలతో మరణించిన వారు, అస్తాలతో మరణించిన వారు, అగ్నితో మరణించిన వారు, ఊరితో మరణించిన వారు రకరకాలు ఉంటారు కదా. అలాగే భృగుపతనం అంటారు, పర్వతం నుంచి కింద పడి మరణించేవారు. రకరకాల మరణాలు ఉంటాయి. ఇలా మరణించిన అందరికీ, తెలిసిన వారికి, తెలియని వారికి, నా వారికి, ఇతరులకు, వారి వారికి, ఎవరెవరికి నేను తర్పణము శ్రాద్ధము చేయాలో వారందరికీ ఇదం మద్దత్తం ఉపతిష్టతు, మంత్రం పేరే అది. ఏమంటాం? మతదత్తం ఉపతిష్టతు, నేను ఇచ్చింది వారికి చేరని. అంటే ఇంతకు నేను ఎవరికి ఇవ్వలేదో, ఎవరు పోయారని నాకు తెలియదో, ఎవరు నావారుగా పోయారో అలాంటి వారందరికీ అని చెప్పారు. కాబట్టి మహాలయ నాడు ఫలానా వారికి అనేటువంటి నియమం లేదు, అందరికీ చేయాలి. ఇందులో కొన్ని రోజులు ఉన్నాయి, ద్వాదశి ఉంటుంది, అలాగే ప్రత్యేకించి అష్టమి ఉంటుంది. ఇలాంటి రోజులలో ఒక విశేషమైన విధి ఉంది. ఈ ద్వాదశి అంటాం. ఈ ద్వాదశికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఒకటి యతి ద్వాదశి అంటారు, మరి ఒకటి ముని ద్వాదశి అంటారు. ఇదే ద్వాదశి భాద్రపద శుద్ధం శుక్లపక్షంలో అయితే వామన ద్వాదశి, వామనావతారం. ఇదే ఇప్పుడైతే యతి ద్వాదశి. భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు కూడా వామనావతార వైభవాన్ని జరుపుకున్న తరువాత పితృదేవతలను ఆరాధించాలి అన్నాడు. ఉపనయనం అంటే సంతోషించేది పితృదేవతలే, శాస్త్రం చెప్పారు. యతులు అంటే తాను తన తండ్రి సన్యాసాశ్రమం తీసుకున్నాడు కాబట్టి ఆయన తండ్రులకు తాతలకు తర్పణాలు చేయడు, అవి కొడుకు చేయాలి. యతుల యొక్క బంధువులకు చేయకూడని స్థితిలో కుమారుడు చేసేటువంటి ద్వాదశి ఉందే యతి ద్వాదశి అంటారు. ఏకాదశి ద్వాదశి 2 రోజులు ఉపవాసం ఉండి చేయాలి న్యాయంగా. ఒకవేళ చేతకాని వారు చెప్తారు మనకు, నిర్ణయ సింధు నుండి గ్రంథం, అందులో చెప్తారు 2 రోజులు ఉండటం చేతకాని వాళ్ళు ఏకాదశి నాడు ఫలములు పండ్లు తిని ఉండి ద్వాదశి నాడు నిరాహారంగా శ్రాద్ధం చేయండి అన్నాడు. అందుకోసం ప్రత్యేకమైనటువంటి ఈ విధులను గుర్తుపెట్టుకొని ఒక్కొక్క తిథి నాడు తృతీయ ఉంది మనకు, భాద్రపద బహుళ తృతీయ అంటాం, దీన్ని కళ అంటాం. చతుర్థి బహుళ అంటాం, షష్ఠి కజ్జల అంటాం. కొందరు తృతీయనే కజ్జల అన్నారు. భాద్రపద బహుళ తృతీయ నాడు తర్పణం ఇస్తే పితృదేవతలకు, కజ్జల అంటే కాటుక, కాటుక అంటే కంటికి పెట్టుకునేది, అంటే దృష్టి దోషం పోతుంది. ఆనాడు పితృదేవత ఆరాధిస్తే గుడ్డి వాళ్ళకు కూడా కళ్ళు వస్తాయని శాస్త్రం. భాద్రపద బహుళ తదియ ఉందే, తదియ నాడు పితృదేవతలకు తర్పణాలు చేస్తే, శ్రాద్ధం పెడితే అంధులకు కూడా కళ్ళు వస్తాయి. అన్ని శుభాలు కలిగించేవారు పితృదేవతలు. వారిని అశుభం ఏంటి అనటం? పితృకార్యం అశుభమా? శుభకార్యం కదా, అన్ని శుభాలే కదా. కొన్ని సందర్భాల్లో చేయకూడని మన మాట చెప్తారే, దానికి ప్రత్యేక కారణాలు వేరే ఉన్నాయి, ఇది కారణం కాదు. అందువల్ల అలాంటి వారిని ఆరాధించండి, అనుగ్రహం పొందండి.
చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి పితృదేవతలను ఏ విధంగా ఆరాధించాలి, ఎలాంటి కర్మలు చేయాలన్న దానికి సంబంధించి శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మరి పితృదేవతలను భాద్రపద మాసంలో 15 రోజులను ఆరాధించాలి అంటారు. అలా వీలు కాని రోజు అమావాస్య రోజున ఏం చేయాలో మీరంతా తెలుసుకున్నారు కదా. అలా ఆచరించి వారి అనుగ్రహం పొందే అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కూడా మా ఈ కార్యక్రమానికి రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.